మనకు పార్టీ లోన్ ఇచ్చాము, కస్టమర్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత మనకు పార్టీ వాయిదా కట్టడానికి వచ్చినప్పుడు మనం హెచ్పి రిసీట్లో అనేది మనం పార్టీకి సంబంధించిన ఎంత కడుతున్నాడు అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇంత మనం క్రియేట్ చేసింది నేను తీసుకుంటున్నాను శ్రీనివాసరావు అనేది. మన ఈ విధంగా మనకి ఎంటర్ చేయగానే డీటెయిల్స్ వస్తుంది 2775 రూపీస్. ఓకే, మనం లోను 25/10 క్రియేట్ చేసాం కాబట్టి ఈ రోజు నాటికి డిసెంబర్ 1 నాటికి మనకి ఒక వాయిదా పెండింగ్ ఉంది. అలాగే 6 వాయిదాలు మనకి పెండింగ్ చూపిస్తుంది. సో 6 రోజులు పెండింగ్ కాబట్టి మనకి 60 రూపాయలు, రోజు 10 రూపాయలు చెప్పిన 60 రూపాయలు అయింది. వాయిదా మామూలుగా 2775 రూపాయలు అయింది. ఈ విధంగా మనం వాయిదా కట్టించుకోవచ్చు. ఏదో కొంతమంది ఏమన్నా ఒక తక్కువగా కట్టినా సరే మనం ఎంటర్ చేయొచ్చు, లేదా ఒక్కొక్కరు ఎక్కువ అమౌంట్ ఇచ్చినా సరే మనం ఇది తీసుకుంటాం. ఈ విధంగా మనం ఎగ్జాక్ట్గా ఇచ్చిన, వాయిదా కంటే తక్కువ ఇచ్చిన, వాయిదా కంటే ఎక్కువ ఇచ్చినా సరే అమౌంట్ తీసుకుని దాని ప్రకారంగా వాయిదా అనేది అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. మనం బుక్లో రాయాలి అంటే కష్టము, కానీ మనం సాఫ్ట్వేర్లో ఎక్కువ కట్టినా తక్కువ కట్టినా అది ఎగ్జాక్ట్గా ఒక వాయిదా కట్టాడా, అది 2 వాయిదా కట్టాడా, 3 వాయిదా కట్టాడా మనకి క్లియర్గా తెలుస్తుంది సాఫ్ట్వేర్ సహాయంతో. అదొక మనకు ఒక ప్లస్ పాయింట్. మనం సేవ్ చేయడం జరిగింది. అలాగే మనం ప్రతి నెల